ఇప్పుడు తెలంగాణలో మైండ్ గేమ్ స్టార్ట్ అయింది. ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీలో చేరుతారు అనేదే పెద్ద ప్రశ్న. అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో చేరుతారా, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లోకి వెళ్తారా అనేది మెయిన్ కాన్సెప్ట్. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే ఇంకేం లేదు, అల్ల కల్లోలమే అంటూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. అలాగే కేసీఆర్ కూడా ఇదే మాట అన్నారు. కాంగ్రెస్కి చెందిన చాలా మంది బీఆర్ఎస్లోకి రాబోతున్నారు అని. వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నా కూడా వద్దు అని వారించి ఆ పార్టీలోనే ఉండమని చెప్పాను అని కూడా కేసీఆర్ గతంలో చెప్పాను. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా ఎస్ అనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అందుకే త్వరలో బీఆర్ఎస్ వాళ్ళంతా కాంగ్రెస్లోకి క్యూ కట్టబోతున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దాదాపు 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయంపై కథనాలు రాస్తోంది టీడీపీ కాంగ్రెస్ అనుకూల మీడియా. ఇప్పుడిప్పుడే పాలన మీద దృష్టి పెడుతుంటే తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తుంటే చూస్తూ ఊరుకుంటామా అని గతంలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ గురించి మనకు తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి టైం వచ్చింది. దాంతో మైండ్ గేమ్ స్టార్ట్ చేశారా అనే అనుమానము కలుగుతోంది. ఎందుకంటే ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ బాట పట్టారు. వీళ్లతో పాటు మరో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చేశారు. ఇప్పుడు ఈ వార్త రాజకీయ వర్గాల్లో కాకరేపుతోంది. అయితే 26 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. గెలిచింది 39 మంది అయితే అందులో ఆల్రెడీ 2 కాంగ్రెస్ లోకి వచ్చేశారు. ఇంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదా కోల్పోయే పరిస్థితి వస్తుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ ఆ పరిస్థితి తీసుకొచ్చింది. అంతేకాదు ఎంఐఎం కంటే తక్కువ స్థానాలకి చేర్చిన విషయాన్ని ఎవ్వరూ మర్చిపోలేదు. రేవంత్ రెడ్డి అసలే మర్చిపోలేదు. ఇప్పుడు అట్టు తిరగబడింది. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ రూట్లోనే పయనిస్తోంది. ఇకపోతే ఆ వచ్చే 26 మంది బీఆర్ఎస్ నేతల పేర్లను మాత్రం కాంగ్రెస్ చెప్పడం లేదు. మరోవైపు బీఆర్ఎస్ ఈ చేరికలపై మండిపడుతోంది. మరి టైం కోసం వెయిట్ చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ని ఎంఐఎం కంటే తక్కువ స్థానానికి చేరుస్తారా అనే విషయంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తారో చూడాలి.